యుద్ధభూమిలో అర్జునుడు తల్లడిల్లిపోయాడు. ఎదుట తనవాణ్ణే ఉన్నారని, ఇది యుద్ధమా లేక వేదననా అని మనసులో అనుకున్నాడు. కృష్ణుడు తేలికగా నవ్వి అన్నాడు, రా అర్జున, ఇలాంటి నిరుత్సాహం నీకు తగదు. నీలోని బలాన్ని గుర్తు చేసుకో, లేచి నిలబడే సమయం ఇది అన్నాడు. ఆత్మని ఎవరూ హనించలేరు. మన శరీరం వస్తుంది, పోతుంది. కానీ ఆత్మ కొత్త రూపంలో తిరిగి వస్తుంది. అదే పునర్జన్మ, అదే జీవచక్రం. కృష్ణుడు స్నేహంగా ఇలా అన్నాడు, సౌకర్యం కోసం నీ ధర్మం వదలొద్దు. నీ కర్తవ్యం చేయడం నీ పని, ఫలితమేమో దేవుడి చేతిలో ఉంది. మనం కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా చేయాలి, ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే పని నీది, ఫలం దేవుడిది. అర్జునుడు అర్థం చేసుకున్నాడు, దేవుని భజించడం కంటే మన పని సరిగా చేయడం భక్తి. నిజమైన శక్తి ధర్మంలోనే ఉంది. కృష్ణుడు చెప్పిన మార్గం మనస్సును జయించే మార్గం, మన మనసును శాంతపరిచే మార్గం. అక్కడే నిజమైన ఆనందం ఉంటుంది. ఇదే సాంఖ్యయోగం, ఆత్మను తెలుసుకోవడం, ధర్మం చేయడం, శాంతిని పొందడం.